ప్రేక్షక మిత్రులకు సిఎస్ కంప్యూటర్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. డియర్ ఫ్రెండ్స్, మునుపటి వీడియోలో పర్స్పెక్టివ్ 3D లోగోను కోరల్డ్రా 2020లో ఎలా డిజైన్ చేయాలో నేర్చుకున్నాము. అదే కాన్సెప్ట్తో ఫోటోషాప్ CC 2019లో కూడా ఎలా డిజైన్ చేయాలో ఈ వీడియోలో నేర్చుకుందాము. మరి ప్రారంభిద్దామా ఫ్రెండ్స్? టూల్ బార్లోకి వెళ్ళి షేప్ టూల్స్లో ఎలిప్స్ టూల్ తీసుకుని క్లిక్ చేసి 200 పిక్సెల్స్ ఇంటూ 200 పిక్సెల్స్ ఒక సర్కిల్ తీసుకొని ఈ సర్కిల్కి అన్ఫిల్ చేసేసి ఒక స్ట్రోక్ ఇచ్చుకుందాం. ఈ సర్కిల్ని Ctrl+Z కొట్టి ఒక కాపీ తీసుకొని ఈ సర్కిల్కి 300 పిక్సెల్స్ ఇంటూ 300 పిక్సెల్స్, మళ్ళీ Ctrl+J కొట్టి ఈ సర్కిల్కి 600 పిక్సెల్స్, మళ్ళీ Ctrl+J కొట్టి ఈ సర్కిల్కి 700 పిక్సెల్స్, మళ్ళీ Ctrl+J తీసుకొని ఈ సర్కిల్కి 1000 పిక్సెల్స్. Alt Ctrl+A కొట్టి ఇవన్నీ సెలెక్ట్ చేసుకొని మూవ్ టూల్ తీసుకొని వర్టికల్ సెంటర్, హొరిజాంటల్ సెంటర్ తీసుకున్న తర్వాత వీటన్నింటి కలిపి సెంటర్ చేసుకొని ఇప్పుడు మనం ఈ సర్కిల్కి కొన్ని సెంటర్ కటింగ్ ఇచ్చేసి ఫిల్ చేస్తాము. మళ్ళీ షేప్ టూల్లోకి వచ్చేసి రెక్టాంగిల్ తీసుకొని $250, 200 డైరెక్ట్ సెలెక్షన్ టూల్ తీసుకొని దీన్ని సెంటర్కి పెట్టుకోవాలి. ఆ తర్వాత ఇంకొక బాక్స్ తీసుకొని కీబోర్డ్లో U ప్రెస్ కొట్టి క్లిక్ చేసి 200 ఇంటూ 200 డైరెక్ట్ సెలెక్షన్ టూల్ తీసుకొని సెంటర్లో ఉన్న సర్కిల్కి స్నాప్ అవగానే వదిలేయాలి. ఆ తర్వాత ఈ పైన ఉన్న బాక్స్కి ఈ కింద ఉన్న బాక్స్కి రెండిటికి సెలెక్ట్ చేసుకొని మూవ్ టూల్ తీసుకొని హొరిజాంటల్ సెంటర్ చేసుకోవాలి. ఇప్పుడు వీటన్నింటిని కలిపి స్మార్ట్ ఆబ్జెక్ట్ చేసుకోవాలి. Alt Ctrl+A చేసుకున్న తర్వాత రైట్ క్లిక్ కొట్టేసి కన్వర్ట్ టు స్మార్ట్ ఆబ్జెక్ట్ చేసుకొని మ్యాజిక్ వన్ టూల్ తీసుకొని సెలెక్షన్ చేసుకోవాలి. మధ్యలో చిన్న సర్కిల్కి, ఆ తర్వాత అవుటర్ సర్కిల్కి, ఆ తర్వాత ఇంకో అవుటర్ సర్కిల్కి సెలెక్షన్ చేసుకున్న తర్వాత Ctrl+Shift+N న్యూ లేయర్ తీసుకొని ఆల్ట్ పట్టుకుని డిలీట్ కొడితే ఆ సర్కిల్స్ ఫిల్అప్ అయిపోతాయి. Ctrl+D డీసెలెక్ట్ చేసేసుకొని ఈ క్రింది స్ట్రక్చర్ని సెలెక్ట్ చేసి డిలీట్ చేసేయాలి. లేయర్కి 3D నేమ్ చేసుకున్న తర్వాత మళ్ళీ షేప్ టూల్లో రెక్టాంగిల్ టూల్ తీసుకొని ఒక రెక్టాంగిల్ మనం ఈ విధంగా డ్రా చేసుకోవాలి. ఈ రెక్టాంగిల్ని అన్ఫిల్ చేసేసి స్ట్రోక్ ఇచ్చుకోవాలి. ఆ తర్వాత దీని సైజ్, రెక్టాంగిల్ సైజ్ వచ్చేసి 1500 పిక్సెల్స్ ఇంటూ 800 పిక్సెల్స్ సైజ్ ఇచ్చుకున్న తర్వాత డైరెక్ట్ సెలెక్షన్ టూల్ తీసుకొని కొద్దిగా జూమ్ చేసుకొని ఈ రెక్టాంగిల్ని రెండవ రింగ్కి బేస్కి తగిలినట్టుగా సెట్ చేసుకొని Ctrl+G ఫిట్ టు స్క్రీన్ కొట్టుకున్న తర్వాత సెలెక్ట్ ఆల్ చేసుకొని ఈ రెక్టాంగిల్ బాక్స్కి హొరిజాంటల్ సెంటర్ చేసుకోవాలి. Ctrl+D డీసెలెక్ట్ చేసుకున్న తర్వాత
కింద ఉన్న 3D లేయర్ని సెలెక్ట్ చేసుకొని Ctrl T ప్రెస్ చేసి దీన్ని పర్స్పెక్టివ్గా మార్చుకోవాలి. Ctrl T చేసి కంట్రోల్ పట్టుకొని కింద ఉన్న కార్నర్ని ఈ రెక్టాంగిల్ బాక్స్ కార్నర్కి సెట్ చేయాలి. ఆ తర్వాత లెఫ్ట్లో ఉన్న ఈ నోడ్ని తీసుకొచ్చేసి రెక్టాంగిల్ లెఫ్ట్లో ఉన్న కార్నర్కి సెట్ చేసుకోవాలి. ఆ తర్వాత కంట్రోల్ ఎంటర్ కొట్టి సెలెక్షన్ తీసేయాలి. ఇప్పుడు ఈ రెక్టాంగిల్ బాక్స్ని మనము డిలీట్ చేసేస్తాము. ఇప్పుడు ఈ లేయర్ని Ctrl J కొట్టి ఒక కాపీ తీసుకొని ఈ కింది 3D లేయర్ని Ctrl G కొట్టి ఒక ఫోల్డర్లో సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకొని రీనేమ్ 3D రిఫ్లెక్ట్ రీనేమ్ చేసుకున్న తర్వాత ఈ పైనున్న 3D కాపీ ఆబ్జెక్ట్ని ఈ లేయర్ ఎంటీ ప్లేస్లో డబుల్ క్లిక్ చేసి కలర్ ఓవర్లే సాయాన్ 100 0 0 ఇచ్చుకున్న తర్వాత ఇప్పుడు ఈ రిఫ్లెక్షన్ 3Dని సెలెక్ట్ చేసుకొని మూవ్ టూల్ తీసుకొని ఆల్ట్ పట్టుకొని కిందికి 30 సరిపోదు, సరే ఇంకొద్దిగా మనము 40 45 లేయర్లు అయితే కరెక్ట్గా కొద్దిగా 3D లుక్ కనిపిస్తుంది. తర్వాత 3D రిఫ్లెక్షన్ ఫోల్డర్ క్లోజ్ చేసేసి ఈ ఫోల్డర్ని రైట్ క్లిక్ చేసి కన్వర్ట్ టు స్మార్ట్ ఆబ్జెక్ట్ చేసుకోవాలి. తర్వాత 3D రిఫ్లెక్ట్ ఆబ్జెక్ట్కి డబుల్ క్లిక్ చేసి గ్రేడియంట్ కలర్లో 3D ఆబ్జెక్ట్ లాగా కనిపించేటట్టు మనం సెట్ చేసుకుందాం. క్లిక్ చేసి ఈ కలరే బాగుంటుందిలే. ఈ కలరే తీసుకొని దీన్ని ఇంకొద్దిగా లైట్ సోర్స్ పెంచుకుందాం. తర్వాత ఓకే కొట్టేసి స్కేల్ 150 చేసిన తర్వాత ఓకే చేసుకుందాం. Ctrl 0. ఆ తర్వాత ఈ 2 కాపీలని సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ కొట్టి కన్వర్ట్ స్మార్ట్ ఆబ్జెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మనము దీన్ని Ctrl T కొట్టేసి ఒక 90 డిగ్రీస్కి రొటేట్ చేసుకొని ఒక 70% తగ్గించుకుందాం. ఈ విధంగా మనము కోరల్డ్రాలో 3D ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినట్లుగా ఫోటోషాప్ CC 2019లో కూడా ఈ విధంగా 3D ఆబ్జెక్ట్లు డిజైన్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, నా ఈ ప్రయత్నము మీకు నచ్చినట్లయితే నా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ధన్యవాదములు.